రైట్. ఇక రాష్ట్రంలో 15 జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ జిల్లాలోనే కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఇక ప్రధానంగా నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలకు అధికారులు ఈ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు. ఇక్కడ వరంగల్కు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మౌనీష్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మౌను, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? వరంగల్కు సంబంధించినటువంటి వాతావరణ సూచిక హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత 2 రోజులుగా భారీ వర్షాలు అయితే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అదే విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువగా ఇటు ములుగు, భూపాలపల్లి జిల్లాలో ఎక్కువగా అయితే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లే నేపథ్యం కూడా కనిపిస్తున్నాయి. దీంతో కొన్ని చోట్ల అయితే కట్టలు, వాగులు అయితే తెగిపోవడంతో నీరు అయితే గ్రామాల్లోకి చేరిన పరిస్థితి కూడా నెలకొంది. ములుగు అదే విధంగా భూపాలపల్లిలో అయితే భారీగా అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇటు భూపాలపల్లి జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకైతే ఇటు ఓపెన్ కాస్ట్ సింగరేణి గనులలో అయితే నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. 2-3 ఓపెన్ కాస్ట్ గనిలోకి నీరు చేరడంతో అటు మొత్తంగా అయితే ఇటు ఉత్పత్తి అయితే ఆగిపోయింది. అదే విధంగా భూపాలపల్లి జిల్లాలో మహాదేవ్పూర్ లో అయితే ఒక వర్షాలకైతే గోడ కూలి ఆ మహాపేట్ భర్తల పైన అయితే పడడం జరిగింది. దీంతో భార్య అక్కడికక్కడికి మృతి చెందడం జరిగింది. భర్త పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అదే విధంగా ములుగు జిల్లాలో కన్నాయిగూడెంలో నిన్న అర్ధరాత్రి అయితే ఇటు పశువుల బోత కోసం వెళ్లిన 8 మంది కాపర్లు అయితే ఇటు వాగులోకి చిక్కుకోవడం జరిగింది. దీంతో వెంటనే 100కి డైల్ అయితే రావడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం, అదే విధంగా పోలీసులు అయితే వచ్చి అక్కడ వారిని అయితే సురక్షితంగా అయితే బయటికి తీసుకొచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ఇటు ములుగు జిల్లాలో ఎక్కువగా భూగోత జలపాతం అయితే సన్నటి వాతావరణం నెలకొంది. దీంతో ఎగువ కురుస్తున్న వర్షానికి ఇటు భూగోత జలపాతం అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అక్కడైతే అనేక చర్యలు అయితే ప్రభుత్వం నుంచి అయితే తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే అక్కడ వారైతే అధికారులు అయితే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా, అదేవిధంగా వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కూడా గత 2 రోజులుగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకైతే ఇటు ప్రధాన రహదారులు అయితే మొత్తంగా జిల్లా కనిపిస్తున్నాయి. అయితే కొన్ని కాలనీలు కూడా వరద నీటితో చిక్కుకొని జనజీవనం కూడా తూర్పు నియోజకవర్గంలో రైల్వే బ్రిడ్జి అయితే ఇప్పటికీ వర్షం కారణంగా ప్రయాణికులు, అదే విధంగా ప్రజలు తీవ్ర గురవుతున్నాయి. ఎందుకంటే బ్రిడ్జి కింది నుంచి అయితే వాటర్ ములుగు, అదే విధంగా వెళ్ళే బస్సులు అయితే ఆ నీటిలో చిక్కుకోవడంతో అనేక ఇబ్బందులు అయితే గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాలు అయితే ఇప్పటికే కొన్ని చోట్ల జలమయమైనట్టు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ఇది ములుగు, మహబూబాబాద్, అయితే మహబూబాబాద్ లో కూడా కొన్ని అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మౌనీష్. కట్ట తెగిపోయింది, అలుగు పక్కనే కట్ట తెగిపోయింది. భారీ వర్షంతో కట్ట తెగిపోయి పైనుంచి వస్తున్న వరదకు కట్ట తెగడం జరిగింది. అతి భారీ వర్షంతో రైట్. ఇక నిజామాబాద్